హాయ్ గాయ్స్, ఈ రోజు రీసెంట్ గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న జపాన్ సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, జపాన్ లో హయబుజా అనే బుల్లెట్ ట్రైన్ టోక్యో వైపు వెళ్తోంది. ఒకడు ఫోన్ చేసి ట్రైన్ లో బాంబు పెట్టా, 100 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వెళ్తే బాంబులు పేలుతాయని చెప్పాడు. ఆ బాంబును డిస్పోజ్ చేయాలంటే 100 మిలియన్ల డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. ట్రైన్ వేగం తగ్గకుండా పోతున్న సమయంలో లోపలున్న జనాన్ని ఎలా కాపాడాలని అధికారులు ఆందోళన పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ట్విస్ట్ లతో తీసిన సినిమానే బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోషన్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఫైనల్ లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో తన జూనియర్ ను తీసుకుని హీరో హయబుజా ట్రైన్ రాబోయే ప్లాట్ఫామ్ కు వెళ్తున్నాడు. ట్రైన్ రాగానే హీరో అందులోకి ఎక్కాడు. ఆ తర్వాత ట్రైన్ లో ఉన్న అలీటా అనే రాజకీయ నాయకురాలని చూపించారు. పక్కనే ఆమె పిఏ ఉన్నాడు. నెక్స్ట్ ఒక స్పెట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొకతడు ఢీకొట్టాడు. అతని పేరు టామ్. ఈ స్పెట్స్ పెట్టుకున్న అతడు కోటాన్. కింద పడిన ఫోన్ ను కోటాన్ తీసుకోబోతుంటే, సార్ మీరే కదా డ్యూటీకి వెళ్లకుండా కోటీశ్వరులు ఎలా కావచ్చు అని పుస్తకం రాశారు అంటుంటే అవునని అన్నాడు. ఆ తర్వాత వెనక వైపు ఉన్న సీట్ లోకి వెళ్లి కూర్చున్నాడు. ఇక అలీటాను చూసిన ఒక పాప, అమ్మ న్యూస్ లో తరచుగా చూసిన లేడీ మన వెనక సీటులోనే ఉందని అరిచింది. అయ్యయ్యో గుర్తుపట్టిందే అని అలీటా తన ఫేస్ ను మూసుకుంది. కొన్నాళ్లుగా ఈ అలీటా ఒకడితో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉందని టీవీలో న్యూస్ వైరల్ అయింది. అందువల్ల ఆమె పరువంతా పోయింది. ట్రైన్ లో ఉన్న హీరో సిగ్నల్ చూపించగానే పైలట్ అయిన హీరోయిన్ స్టార్ట్ చేసింది. ఈ ట్రైన్ టోక్యోకు వెళ్తోంది. మధ్యలో 4 స్టాప్లు ఉంటాయి. అప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఈ ట్రైన్ బాగానే వెళ్తుందా, ప్యాసింజర్స్ సేఫ్ గానే ఉన్నారా అని చెక్ చేస్తున్నారు. అప్పుడే సంబంధమే లేకుండా కంట్రోల్ రూమ్ కు ఒక కాల్ వచ్చింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న లేడీ, చెప్పండి సార్ మీకేం కావాలి అని అడిగింది. అమోరు నుంచి టోక్యోకు వెళ్తున్న హయబుజా ట్రైన్ లో నేను బాంబు పెట్టాను. 100 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వెళ్ళిందనుకో బాంబులు పేలిపోతాయి అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో 100 కిలోమీటర్ల కంటే వేగం తగ్గకూడదని అన్నాడు. నేను చెప్పేది మీకు డౌట్ గా ఉండొచ్చు. నేను చెప్పేది నిజమో కాదో కూడా తెలుసుకోవాలంటే చిన్న శాంపిల్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు లగేజ్ తీసుకొచ్చే ట్రైన్ ఒకటి వస్తుంది. అందులో 5 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వెళ్తే బాంబు పేలేలా ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆ ట్రైన్ వస్తోంది చూడండి అని అన్నాడు. ఆ స్టేషన్ మాస్టర్ కు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ చేశారు. అతడు ఫోన్ మాట్లాడుతున్న క్రమంలోనే ఆ ట్రైన్ స్లో అయింది. వెంటనే డమాల్న పేలింది. ఈ సంఘటనతో ఆ విలన్ అబద్ధం చెప్పలేదనేది వీళ్ళకి అర్థమైపోయింది. వెంటనే జపాన్ లోని రైల్వే డిపార్ట్మెంట్ హెడ్ అమోరి స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ కి కాల్ చేశాడు. ఇప్పుడే మాకు ఒక వార్త వచ్చింది. హయబుజా ట్రైన్ లో బాంబు పెట్టారు. ఆ క్రిమినల్ చెప్పేది నిజమే అని మాకు నిర్ధారణ అయ్యింది. అందువల్ల నువ్వేం చేస్తావంటే ఆ ట్రైన్ లో ఉన్న పైలట్ అయిన హీరోయిన్ కు, టీటీఆర్ అయిన హీరోకు ఒక విషయం చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రైన్ లో బాంబు ఉన్న విషయం ప్రయాణికులకు తెలియకూడదని చెప్పు. ఈ విషయం తెలిస్తే ప్రయాణికులు భయపడిపోతారు. రహస్యంగా ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత ఆఫీసర్లందరినీ పిలిచాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రైన్ 100 కిలోమీటర్ల కంటే తక్కువ వేగానికి రాకూడదని చెప్పాడు. అంతేకాదు టోక్యోకు వెళ్లే మధ్యలో స్టేషన్లు ఉన్నాయి కదా, ఎక్కడ కూడా ఆ ట్రైన్ ఆగకూడదు. అంతేకాదు దానికి ఎదురుగా ఏ ట్రైను రాకూడదు. అలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. వెంటనే కమాండో హీరోయిన్ కు కాల్ చేశాడు. ఏమ్మా నేను చెప్పేది విని అస్సలు భయపడకూడదు. ట్రైన్ లోపల ఎవరో బాంబులు పెట్టినట్లు మాకు సమాచారం వచ్చింది. నువ్వు గాని 100 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ట్రైన్ ను తీసుకెళ్లావనుకో అది పేలిపోతుంది. నువ్వేం చేస్తావంటే ఆటోమేటిక్ ను ఆఫ్ చేసి 120లో మెయింటైన్ చెయ్యి అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ 180లో వెళ్తుండగా దాన్ని 120కి తీసుకొచ్చింది. ఆ తర్వాత హీరోకు కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు జూనియర్ వచ్చి, సార్ ఏమైంది, ఎందుకలా భయపడిపోతున్నారు అని అడిగాడు. ఎవరో ట్రైన్ లోపల బాంబు పెట్టారా అనగానే, అయ్యయ్యో బాంబా, ఇప్పుడేం చేసేది అని అంటుంటే, రే అరవకురా, ఈ విషయం ప్రయాణికులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అన్నాడు. నెక్స్ట్ స్టేషన్ లో మనం ట్రైన్ ను ఆపలేం. అందువల్ల ప్రయాణికులు ఎవరైనా అడిగితే టెక్నికల్ ఇష్యూ వల్ల ట్రైన్ ను ఆపలేకపోతున్నామని చెప్పాలి అన్నాడు. ఒకవైపు ట్రైన్ లో ఇంత హడావిడి జరుగుతుంటే ఇంకోవైపు ఈ అబ్బాయి పేరు దాము అని పెట్టుకుందాం. ఆ కుర్రాడు చాలా సంతోషంగా ఉన్నాడు. టీ అమ్మడానికి వచ్చిన అమ్మాయితో జాలీగా మాట్లాడుతున్నాడు. మీ ఐడి ఇస్తే మనం చాట్ చేసుకోవచ్చు కదా అంటున్నాడు. అప్పుడు ఆమె నా దగ్గర బటన్ ఫోనే ఉందని చూపించింది. ఇదంతా చూసిన మిగతా వాళ్ళంతా బాగా నవ్వుతున్నారు. ఒక బోగిలో అంతా స్కూల్ విద్యార్థులే ఉన్నారు. వాళ్ళు ఎక్స్కర్షన్ కోసం ఎక్కడికో వెళ్తున్నారు. వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక టీచర్ వచ్చింది. పిల్లలంతా చాలా హుషారుగా ఉన్నారు. కానీ
యజుకి అనే అమ్మాయి మాత్రం టెన్షన్ గా ఉంది. అప్పుడు ఒక అమ్మాయి ఆమెను చూస్తూ, ఏమే నీకు ఒక విషయం తెలుసా, దాము అనే అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నీ గురించే చెప్తున్నాడు, నువ్వేమంటావు అంటుంటే ఆమె అసలు నోరే మెదపట్లేదు. ఇంకోవైపు హీరో ఒక ప్రకటన చేస్తున్నాడు, ప్రయాణికులారా మమ్మల్ని క్షమించండి, ట్రైన్ లో సాంకేతిక లోపం వల్ల వచ్చే స్టేషన్ లో ట్రైన్ ఆపలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించగలరు అని చెప్పాడు. ఈ మాట వినగానే అలీటాకు మిగతా ప్రయాణికులకు సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం హయబుజా ట్రైన్ లో ఇప్పటి వరకు వచ్చిందే లేదు. సీన్ కట్ చేస్తే జపాన్ రైల్వేస్ యొక్క హెడ్ కంట్రోల్ రూమ్ కు వచ్చాడు. సిచ్యువేషన్ ఎలా ఉంది అని తెలుసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎదురుగా ఏ ట్రైను రాకూడదని ఆదేశించాడు. కాల్ చేశాడు కదా, ఆ క్రిమినల్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే, మేము ఎంతో ట్రాక్ చేశామండి, కానీ ఆ క్రిమినల్ గురించి ఏమీ తెలియలేదు అని చెప్తున్నారు. మళ్ళీ కాల్ వస్తే ట్రేస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ హెడ్ ఒక ఆయన ఉంటాడు, అతని పేరు దాచో. ట్రైన్ లో ఉన్న ఏటీసీని ఆఫ్ చేశారా అన్నాడు. ఏటీసీ అనేది ఏంటంటే అత్యవసర సమయంలో ఆటోమేటిక్ గానే ఏటీసీ ద్వారా బ్రేకులు పడతాయి, దాన్ని ఆఫ్ చేశారా అని అడిగితే చేశామన్నారు. ఇక ఇంకోవైపు ట్రైన్ స్టేషన్ లో ఆగకుండానే వెళ్తోంది. కంట్రోల్ రూమ్ కు మళ్ళీ క్రిమినల్ నుంచి కాల్ వచ్చింది. చెప్పయ్యా ఏం కావాలి, నేను జపాన్ రైల్వేస్ యొక్క హెడ్ ను మాట్లాడుతున్నా అన్నాడు. పర్వాలేదే, అధికారులు చాలా వేగంగానే పనిచేస్తున్నారే. అలా అంటుంటే మొదట నీకేం కావాలో చెప్పయ్యా అని అడిగారు. పెద్దగా ఏమీ లేదండి, నేను పెట్టిన బాంబు తీయాలంటే చాలా ఖర్చు అవుతుంది, మన రూపీస్ లో చెప్పాలంటే 5,000 కోట్లు అడుగుతున్నారు. ఆ మాట వినగానే ఇదిగో చూడు, ఇంత అమౌంట్ ను ఎట్టి పరిస్థితుల్లో రైల్వే ఏర్పాటు చేయలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ క్రిమినల్, ఏయా మిమ్మల్ని ఎవరు అడిగారు, ఆ డబ్బు జపాన్ ప్రజలనే అడుగు, ఇక్కడ 60 లక్షలకు పైగా జనం ఉన్నారు, ఒక్కొక్కరిని 1,000 యెన్లు అడిగినా కూడా నేను అడిగిన డబ్బు వస్తుందని చెప్పాడు, ఆలోచించుకొని చెప్పండి అని కాల్ కట్ చేశారు. ఇదే టైంలో అక్కడికి ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాదారుడు వచ్చాడు. ఇదిగో చూడండి, ఇక్కడున్న మీ అందరి గురించి నాకు తెలుసు, ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు, నేరుగా విషయానికి వస్తాను. ఆ క్రిమినల్ అడిగిన డబ్బును మనం సమకూర్చలేము, ఈ బెదిరింపులకు ప్రభుత్వం లొంగదు, ప్రజలైతే డబ్బును అస్సలే ఇవ్వరు. నా సలహా ఏంటంటే ట్రైన్ లో బాంబు ఉన్న విషయం ప్రయాణికులకు తెలియాలి, తెలిస్తే వాళ్ళు కొంచెం భయపడవచ్చు, మనం వాళ్ళను కాపాడడానికి ట్రై చేస్తున్నామన్న విషయం వాళ్ళకు తెలుస్తుంది, అప్పుడే కొంచెం వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అని అన్నాడు. ఇక్కడ నుంచి టోక్యోకు వెళ్ళడానికి కరెక్ట్ గా 5 గంటలు పడుతుంది, ఆ లోపే ఎలాగైనా చేసి వారిని మనం కాపాడాలి అని అన్నాడు. వెంటనే ఆఫీసర్లు హీరోకు కాల్ చేసి ప్రయాణికులకు బాంబు ఉన్న విషయం చెప్పొచ్చు అన్నారు. ఇక హీరో మైక్ లో ఈ విషయం చెప్పగానే ట్రైన్ లో ఉన్న వారంతా భయపడిపోయారు. వెంటనే వారంతా హీరో దగ్గరకు వచ్చి, ఏం పని చేస్తున్నారయ్యా, మేమిచ్చే ట్యాక్సుల ద్వారానే మీకు జీతాలు వస్తున్నాయి కదా, ట్రైన్ బయలుదేరే ముందు కరెక్ట్ గా చెక్ చేయరా అని తిడుతున్నారు. అప్పుడు హీరో, సార్ మేము చెక్ చేసినప్పుడు బాంబులు లేవు, మేము కరెక్ట్ గానే పని చేస్తున్నామని హీరో చెప్పాడు. అయినా కూడా వినకుండా జనం వారిపై అరిచారు. అప్పుడు పిఏ అలీటాను చూస్తూ, మేడం ఇప్పుడు గాని మీరు వెళ్లి 2 మాటలు మాట్లాడారనుకోండి, ఇప్పటి వరకు మీపై ఉన్న తప్పుడు అభిప్రాయం చేంజ్ అవడానికి అవకాశం ఉందని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లిన అలీటా ఆఫీసర్లను సపోర్ట్ చేసేలా మాట్లాడుతోంది. ఏయ్యా వీళ్ళంతా ప్రభుత్వ అధికారులు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, అలాంటి వారిపై అరుస్తావా అని అంది. ప్రాణాల కోసం నువ్వు భయపడుతున్నావు, నీలాగే వారికి కూడా భయం ఉంటుంది, ఇక్కడ అనవసరంగా గోల చేయకుండా వెళ్లిపోరా అని తిట్టింది. అప్పుడు అతడు, అలీటా నువ్వా, నీ యొక్క అలాంటి వీడియోలు మేము చూసామే, అలాంటి నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావా అని అతడు తిట్టాడు. ఇక వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే హీరోనే ఆపాడు. ఇంకోవైపు ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టారు. హయబుజా ట్రైన్ లో క్రిమినల్స్ బాంబులు పెట్టారు, 5,000 కోట్లు అడుగుతున్నారని ప్రెస్ మీట్ లో చెప్పారు, కానీ వారి డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తొలగదు అని చెప్పాడు. ఇంకోవైపు కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. ఏంటి సార్ బాగా ఆలోచించారా లేదా, నేను అడిగిన డబ్బు వస్తుందా లేదా అని క్రిమినల్ అడుగుతున్నాడు. అప్పుడు అడ్వైజర్ ముందుకు వచ్చి, ఏయా నువ్వు అడిగినంత డబ్బును ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవ్వదు, నీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతుంటే సడన్ గా ఫోన్ కట్ అయింది. ఇంకోవైపు ట్రైన్ లో ఉన్న కోట అనే అతడు ట్యాబ్ లో ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారే దాన్ని చూస్తున్నాడు. లైవ్ కామెంట్ లో ఏదో ఒక లింక్ ఉంది, ఆ లింక్ ను టచ్ చేయగానే ఒక వీడియో ప్లే అవుతోంది. అదేంటంటే వీళ్ళు వెళ్తున్న ట్రైన్ లో క్రిమినల్ బాంబు పెట్టాడు కదా, ఆ క్లిప్పే ప్లే అవుతోంది. ట్రైన్ లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి ఎలా భయపడుతున్నారో అలాగే కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా చూసి భయపడుతున్నారు. ఇక ట్రైన్ లో ఉన్న ఒక్కొక్కరు కూడా ప్రాణ భయంతో అటు ఇటు పరిగెత్తుతున్నారు. కంట్రోల్ రూమ్ లో ఉన్నవారు ఆ బాంబులు
ఎక్కడ పెట్టి ఉంటారు అని ఆలోచిస్తున్నారు. 4వ బోగిలోనే బాంబు పెట్టే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. కానీ కొందరేమంటున్నారంటే, సార్ ఆ క్రిమినల్ 4వ బోగిలోనే బాంబు పెట్టాడా లేక అన్ని బోగిల్లో బాంబులు పెట్టాడా అని అనుకుంటున్నారు. ఇదే టైంలో ఎమర్జెన్సీ అలారం మోగింది. ఆల్రెడీ హయబుజా వచ్చే ట్రాక్ లో వేరే ట్రైన్లు రాకుండా వాటన్నిటిని పక్కకు పంపించారు. అలా పక్కకు వస్తున్న క్రమంలో ఒక ట్రైన్ కు ఎదురుగా వస్తున్న ఒక పక్షి తాకడంతో ముందు డ్యామేజ్ అయింది. అది ట్రాక్ పై సడన్ గా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, పక్కనే ఉన్న ఒక ట్రాక్ లో ఇంకో ట్రైన్ వెళ్తోంది. హయబుజా ట్రైన్ వచ్చే ట్రాక్ లో ఎదురుగా వస్తున్న ట్రైన్ యొక్క లాస్ట్ బోగి మాత్రమే ఉంది. వెంటనే హీరోయిన్ కు కాల్ చేసి ట్రైన్ వేగాన్ని 105కు తగ్గించు, మధ్యలో ఉన్న ట్రాక్ ను కట్ కొడితేనే మీరు సేఫ్ గా ప్రయాణించగలరు అని చెప్పారు. ఆ మాట విని హీరోయిన్ వేగాన్ని తగ్గించింది. ఇదే విషయాన్ని హీరో ప్యాసింజర్లకు చెప్తున్నాడు. ప్రయాణికులారా కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ట్రైన్ ట్రాక్ మారబోతోంది. వేగాన్ని తగ్గించకుండా మనం ట్రాక్ మారుతుండడంతో బండి అదురుతుంది. అందువల్ల పానిక్ కావద్దని చెప్పాడు. 2 ట్రైన్ల మధ్య ఉన్న గ్యాప్ ను హయబుజా ట్రైన్ క్రాస్ చేసి వెళ్తోంది. కమాండర్ హీరోయిన్ కు కాల్ చేసి అంతా ఓకేనా అని అడిగాడు. ఇప్పటి వరకు సేఫ్ గానే ఉన్నాం సార్ అని ఆమె చెప్పింది. కానీ ట్రైన్ యొక్క ముందటి భాగం డ్యామేజ్ అయిందని చెప్తుంటే అది పెద్ద సమస్య ఏం కాదు అని అన్నారు. ఇక ట్రైన్ 2వ స్టేషన్ లో కూడా ఆగకుండా వెళ్తోంది. అప్పుడు హీరోయిన్ కు ఎలా ఉందో చూసొస్తానని వెళ్ళాడు. ఇదే టైంలో కోటా అనే అతడు ఊరికే ఉండకుండా ఫోన్ లో లైవ్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడ ఎంత పెద్ద సమస్యలో చిక్కుకున్నాం, కానీ మమ్మల్ని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించట్లేదు. అందువల్ల నేనే ఒక వెబ్సైట్ ను తయారు చేశాను. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ప్రాణాలు కాపాడాలని అనుకుంటే మీ వల్ల అయినంత వరకు ఈ వెబ్సైట్ ను షేర్ చేయండి. అంతేకాదు ఆ క్రిమినల్ కు $100 బిలియన్ కావాలి. మీ వల్ల అయినంత డబ్బును డొనేషన్ చేయండి అని చెప్పాడు. నెక్స్ట్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కోట ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు. ప్రజలను డబ్బు డొనేట్ చేయాలని అన్నాడు. దీనికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. వీలైతే ఆ వెబ్సైట్ ను బ్లాక్ చేయాలని పై స్థాయిలో ఉన్న అధికారులకు నేను రిపోర్ట్ ఇస్తా అని ఆ ఆఫీసర్ అన్నాడు. ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్న వారు మాట్లాడుకుంటున్నారు. 1975 లో కూడా అచ్చం ఇలాగే ఒక సంఘటన జరిగింది. అప్పుడు ఒక క్రిమినల్ ట్రైన్ లో బాంబు పెట్టి ప్రభుత్వాన్ని డబ్బు డిమాండ్ చేశాడు. కానీ చివరకు రెగ్గురా అనే ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో ఆ క్రిమినల్ చనిపోయాడు. ఒకవేళ ఆ కేసుకు ఈ కేసుకు ఏదైనా లింక్ ఉంటుందా అని పోలీస్ చీఫ్ ఆలోచిస్తున్నాడు. ఈ కోటా పెట్టిన వెబ్సైట్ గురించి జనం బాగా చర్చించుకుంటున్నారు. అప్పుడు అలీటా అతని దగ్గరికి వచ్చి, ఏరా నీ గురించి ఏమనుకుంటున్నావు? ప్రాణాలు పోయే సమయంలో కూడా నువ్వు ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావా? ఒక వెబ్సైట్ తయారు చేసి దానికి నీ అకౌంట్ నిచ్చావు. అందులో జనాన్ని డబ్బులు వేయమని అన్నావు. ఇది జనాన్ని మోసం చేసే ట్రిక్కే కదా అంటోంది. ఏంటి మేడం, మీరు పార్లమెంట్ లో మెంబరు, కానీ కొంచెం కూడా బుద్ధి లేదా? నేను కూడా మీతో పాటే ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను. నేను బయటకు వెళ్తేనే కదా ఆ డబ్బును ఉపయోగించుకోగలను. ప్రభుత్వం మనల్ని కాపాడడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనుకో, మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకోసమే ఇదంతా చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు మాస్క్ పెట్టుకుని ఉన్న టామ్ ను చూసి కొందరు బాగా తిడుతున్నారు. యో నువ్వు మాకు తెలుసయ్యా, నువ్వు గొడూకా హెలికాప్టర్ కంపెనీ యొక్క ఓనర్వే కదా. నీ చాపర్ కంట్రోల్ తప్పి ఒక స్కూల్లో కూలిపోయింది. అందువల్ల 9 మంది పిల్లలు ఘోరంగా చనిపోయారు. చేసేదంతా చేసి మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నావా? మాస్క్ పెట్టుకుని తిరిగితే నిన్ను గుర్తుపట్టలేమా? ఈ రోజు నిన్ను ఊరికే వదలం అని పట్టుకుని కొడుతున్నారు. జనం కొట్టడంతో అతడు మైకంలో పడ్డాడు. అప్పుడు యజుకుని చూస్తూ, నాకు ఈ ట్రైన్ లో వెళ్లడమే ఇష్టం లేదు, దయచేసి ఎవరైనా బండి ఆపండి అని అరుస్తున్నాడు. అతని ముందే యజుకి ఉంది. అతన్ని చూసి పాపం అనుకున్న ఆమె ఒకానొక సమయంలో బండి ఆగిపోయి పేలిపోయినా పర్వాలేదని ఎమర్జెన్సీ బటన్ ను నొక్కింది. అది చూసి అందరూ కళ్ళు మూసుకున్నారు. కానీ వారు అనుకున్నట్లు ట్రైన్ ఏమీ పేలలేదు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే, మీరు అనుకున్నట్లు బటన్ నొక్కగానే ఈ ట్రైన్ ఆగిపోదు. మొదట కంట్రోల్ రూమ్ కు సిగ్నల్ వెళ్తుంది. వాళ్ళు మాకు కాల్ చేస్తారు. ఆ తర్వాతే మేము ఆఫ్ చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత టామ్ కు ట్రైన్ లో ఉన్న ఒక డాక్టర్ ద్వారా ఫస్ట్ ఎయిడ్ చేశారు. జూనియర్ ను చూస్తూ హీరో చాలా కోప్పడుతున్నాడు. ఇదిగో చూడరా, ఇంకోసారి నా అనుమతి లేకుండా ఆ కోటాను ఏమీ చేయనివ్వద్దు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చాడు. అంతా ఓకేనా అని అంటుంటే, ఎక్కడా ఓకే, ట్రైన్ లో బాంబు ఉన్నదన్నప్పటి నుంచేని లివర్ పై నుంచి నేను చేయే తీయట్లేదు అంటోంది. సరే ఇంకేమైనా కావాలా అని అంటుంటే, తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అంది.
నువ్వు అడిగేది ఇప్పుడు లేదు, ఒకవేళ ప్రాణాలతో ఉంటే బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పిస్తాలే అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన యజుకి, సార్ నాపై మీకేమైనా కోపమా? ఎందుకంటే నేను టామ్ యొక్క మాటలు నమ్మి ఎమర్జెన్సీ బటన్ ను నొక్కాను, ఏమీ అనుకోవద్దు అని అంటుంటే, చాచా నీపై ఎలాంటి కోపం లేదన్నాడు. ఇంకోవైపు కంట్రోల్ రూమ్ లో ఉన్న వారంతా కూడా ఈ ట్రైన్ లోంచి ప్రయాణికులను కాపాడడం కోసం రెస్క్యూ ట్రైన్ ను పంపాలని అనుకుంటున్నారు. కానీ అంతకంటే ముందు ఎన్ని పెట్టెల్లో క్రిమినల్ బాంబులు పెట్టారో కనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ ట్రైన్ యొక్క చివరి పెట్టెను మాత్రం వేరు చేశామనుకో, కొంచెం దూరం అలాగే వెళ్ళిన తర్వాత దాని వేగం తగ్గుతుంది, అందులో గాని బాంబు ఉంటే వేగం తగ్గడం వల్ల అది పేలిపోతుంది. దాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం చివరి బాక్స్ ను ఆ ట్రైన్ నుంచి రిమూవ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ పని చేయాలంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం. అవన్నీ ఇవ్వడం కోసం హయబుజా ట్రైన్ పక్కనే ఇంకో బుల్లెట్ ట్రైన్ ను పంపించారు. ఇప్పుడు రెండు ట్రైన్లు కూడా సరి సమానమైన వేగంతో వెళ్తున్నాయి. ఈ ట్రైన్ నుంచే అవసరమైన వస్తువులన్నిటినీ ఆ ట్రైన్ కు పంపిస్తున్నారు. ఇక టూల్స్ ద్వారా ఆ ట్రైన్ యొక్క చివరి బోగిని విడదీశారు. ఆ పెట్టె వేరైపోయి కొంచెం దూరం ప్రయాణిస్తోంది. దాని వేగం తగ్గింది. కాసేపట్లోనే అది డమాలన పేలింది. అప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్న వారు ఏమనుకుంటున్నారంటే, మనం గెస్ చేసినట్లు ఆ క్రిమినల్ 4వ పెట్టెలోనే బాంబు పెట్టలేదు, అన్ని పెట్టెల్లో కూడా బాంబులు పెట్టినట్లు వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ప్రయాణికులను కాపాడడానికి వారికి ఇంకో దారి ఉంది. హయబుజా ట్రైన్ 3వ స్టేషన్ ను క్రాస్ అవుతున్న సమయంలో లోపల ఉన్న ప్రయాణికులను కాపాడడం కోసం ఇంకో ట్రైన్ ను అదే ట్రాక్ లో పంపిస్తున్నారు. ముందు హయబుజా ట్రైన్ వెళ్తుంటే వెనక వైపు ఆ ట్రైన్ వచ్చింది. మధ్యలో ల్యాడర్ వేశారు. ఆ ల్యాడర్ ద్వారా ఆ ట్రైన్ లో ఉన్న వారిని ఈ ట్రైన్ లోకి పంపిస్తున్నారు. లగేజ్ ని అక్కడే వదిలేసి ఒక్కరుగా ఆ ట్రైన్ లోకి వెళ్తున్నారు. సుమారుగా 200 మందికి పైగా కాపాడారు. అప్పుడు టీచర్ తో స్కూల్ పిల్లలంతా ఏమంటున్నారంటే, మేడం మనం ఈ ట్రైన్ కు వచ్చేసాం కదా, కానీ ఇప్పటి వరకు యజుకిని మేము చూడలేదు అని అంటున్నారు. అప్పుడు ఆ టీచరు, అయ్యయ్యో తను ఇంకా హయబుజా ట్రైన్ లోనే ఉందా ఏంటి, నేను తీసుకొస్తా అని టీచర్ వెళ్తోంది. లోపలికొచ్చి చూస్తే జూనియర్ హీరో టామ్ తో గొడవపడి అతన్ని లాక్ చేశారు. అప్పుడు అలీటా లోపలికి వచ్చి, రే ఏంట్రా నీ సమస్య, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటే, నా జీవితమే నాశనం అయిపోయింది, నా కంపెనీకి చెందిన హెలికాప్టర్ కూలిపోతే నేనేం తప్పు చేసినట్లు, నా కంపెనీకి చెందిన హెలికాప్టర్ వల్ల 9 మంది పిల్లలు చనిపోయారు, ఆ సంఘటనతో ఆ కుటుంబ సభ్యులు ఎంత అయితే బాధపడ్డారో నేను కూడా అంతే బాధపడ్డాను, కానీ ఈ సమాజం మాత్రం నన్నే తప్పుపడుతోంది, నన్ను చూసిన జనం కొడుతున్నారు అని చెప్తున్నాడు. అప్పుడు అలీటా ఏమంటుందంటే, కష్టం అనేది నీకు మాత్రమే కాదు నాకు కూడా ఉంది, నేను ఒక రాజకీయ నాయకురాల్ని, నాకు సంబంధించిన తప్పుడు వీడియో ఒకటి బయటపడింది, అంతా అది నిజమనే అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు కదా అది నిజమా కాదా అని, ఇప్పటికీ మన ఇద్దరికి మంచి ఛాన్స్ ఉంది, మనం కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఈ జనం మనల్ని అర్థం చేసుకుంటారు, అంతెందుకు రేపో ఎల్లుండో నేను ఎలక్షన్ లో నిలబడ్డాననుకో, ఇదే జనాలు నాకు ఓటేసి గెలిపించినా గెలిపిస్తారు. ఇలా ఆమె ఎమోషనల్ గా మాట్లాడుతుంటే టామ్ బాగా ఏడుస్తున్నాడు. ఇంకోవైపు టీచర్ కూడా వచ్చింది. యజుకు కోసం బాగా వెతికింది. చూస్తే తను ఒక బాత్రూమ్ లో ఉంది. ఇక్కడేం చేస్తున్నావే, త్వరగా రా మనం వెళ్ళాలి అంటోంది. సడన్ గా అప్పుడు హయబుజా ట్రైన్ మొత్తం అదిరిపడింది. కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళు చెక్ చేసి చూస్తే హయబుజా ట్రైన్ యొక్క వేగం కొంచెం కొంచెంగా తగ్గుతోంది. ఈ రెండు ట్రైన్లు ఒకే వేగంతో వెళ్తున్నాయి కదా, కానీ ఎందుకు ఇలా జరుగుతోంది అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తోందంటే, సార్ వెనక రెస్క్యూ ట్రైన్ అటాచ్ అయి ఉంది కదా, అందువల్ల వేగం తగ్గుతోంది అని చెప్పింది. అటాచ్ చేసిన కేబుల్స్ తెంపొచ్చు కదా అంటుంటే, వాటిని ఇప్పుడు తెంపడం చాలా కష్టం అని చెప్పింది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, మేం చనిపోయినా పర్వాలేదు, కానీ రెస్క్యూ ట్రైన్ లో ఉన్నవారైనా బతకాలని సడన్ గా బ్రేక్ నొక్కింది. అప్పుడు రెస్క్యూ ట్రైన్ వేరే ట్రైన్ ను ఢీ కొట్టింది. రెండు ట్రైన్లలో కనెక్ట్ చేసిన కేబుల్స్ ల్యాడర్ నుజ్జయ్యాయి. మళ్ళీ వేగం పెంచి హీరోయిన్ నడుపుతోంది. ఈ రెండు ట్రైన్లు ఢీ కొట్టుకోవడం వల్ల హయబుజా ట్రైన్ లో 9 మంది చిక్కుకుపోయారు. సమస్య అంతటితో ఆగలేదు. రెండు ట్రైన్లు ఢీ కొట్టుకున్నాయి కదా, అప్పుడు ఒక రాడ్ వచ్చి జూనియర్ యొక్క భుజంలో ఇరుక్కుంది. రక్తం బాగా కారుతోంది. మళ్ళీ రెస్క్యూ ట్రైన్ దగ్గరికి వీళ్ళు వెళ్ళొచ్చా అని చూస్తే అప్పుడే ఇంకో షాక్ ఎదురైంది. ట్రైన్ వేగంగా ఢీ కొట్టడంతో బ్యాక్ సైడ్ ఇనుప రాడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. ఇకపై వీళ్ళు తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేదు. వెంటనే రెస్క్యూ టీమ్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి, సార్ ఇప్పటి వరకు మేము 300 మందికి పైగా కాపాడాం. ఈ మాట వినగానే అక్కడున్న వాళ్ళంతా సంతోషపడుతున్నారు. కమాండర్ ఏమంటున్నారంటే, అప్పుడే సంతోషపడకండి, ఇంకా 9 మంది ఆ ట్రైన్ లోనే ఉన్నారు, వాళ్ళను కూడా మనం కాపాడాలి అని అంటున్నారు. అప్పుడు సలహాదారుడు మళ్ళీ ఇంకో రెస్క్యూ టీమ్ ను పంపించండి అన్నాడు. కానీ ఆఫీసర్లు ఏమంటున్నారు
ఏమంటున్నారంటే, సార్ పక్కన ఎలాంటి స్టేషన్ లేదు, ఇక వచ్చేది టోక్యో మాత్రమే, ఇలాంటి టైంలో ఇంకో రెస్క్యూ టీమ్ ను మనం పంపలేమని చెప్పారు. అప్పుడు అడ్వైజర్ కు భయం పెరగసాగింది. ఒకవేళ ఆ ట్రైన్ గాని టోక్యోకు వచ్చి పేలిందనుకో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలరా నాయనా అని సలహాదారుడు ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు హీరోను చూస్తూ ట్రైన్ లో ఉన్న వారంతా అడుగుతున్నారు, కంట్రోల్ రూమ్ నుంచేని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా అని అన్నారు. మనల్ని కాపాడడానికి రెస్క్యూ టీమ్ వస్తుందా అని అంటుంటే రాలేదని హీరో చెప్పాడు. ఓహో, అయితే మన కథ సమాప్తమేనా, మనల్ని కాపాడడానికి ఎవరు రారా అని అంటున్నారు. అప్పుడు అలీటా ఏమంటుందంటే, మీరేం తొందరపడకండి, ఈ ట్రైన్ టోక్యోకు వెళ్లి అక్కడ గాని పేలిందనుకో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మనల్ని కాపాడడానికి ప్రభుత్వం వేగంగానే పనిచేస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పింది. ఆ తర్వాత కోటాను చూస్తూ, ఏయా నువ్వు ఒక వెబ్సైట్ తయారు చేశావు కదా, దానికి ఎంత డబ్బు వచ్చింది అని అడిగింది. అతడు $50 మిలియన్ వచ్చాయని చెప్పాడు. పర్వాలేదే, చాలా డబ్బు వచ్చిందే, మరి మనల్ని కాపాడడానికి ఇంకా జనం డబ్బిస్తారా అని అంది. అప్పుడు మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇస్తారు, మన 9 మందిని కాపాడడానికి జనం డబ్బులు ఇస్తారా అని అంటున్నారు. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే యజుకి మాత్రం మా నాన్నతో ఫోన్ మాట్లాడొస్తానని పక్కకు వచ్చింది. ఇక మిగతా వాళ్ళంతా ఆమెను చూస్తూ, మనకేమైనా పర్వాలేదు కానీ ఈ చిన్న పాప మాత్రం చనిపోకూడదు అనుకుంటున్నారు. అప్పుడు హీరో అనుకోకుండా ట్రైన్ లో ఉన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ను చూశాడు. వెంటనే టాక్సీ యొక్క మ్యాప్ ను చూశాడు. అప్పుడు అతనికి ఏదో ఐడియా వచ్చింది. ఇంకోవైపు బయటకు వెళ్లిన అడ్వైజర్ మళ్ళీ వచ్చాడు. ఇదిగో చూడండి, నేను గవర్నమెంట్ తో మాట్లాడాను, ఎట్టి పరిస్థితుల్లో ట్రైన్ టోక్యోలోకి రాకూడదని చెప్పారు, అక్కడ గాని బాంబు పేలిందంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మధ్యలోనే ట్రైన్ ను ఆపాలి అంటున్నాడు. అప్పుడు ఒక ఆఫీసర్, ఏం మాట్లాడుతున్నావు, ట్రైన్ లోపల 9 మంది ఉన్నారు, వాళ్ళు చనిపోవాల్సిందేనా అని అతడు గరం అయ్యాడు. అప్పుడు ఆ సలహాదారుడు, నన్ను క్షమించండి, ఇది నా నిర్ణయం కాదు, ప్రభుత్వం యొక్క నిర్ణయం అని అన్నాడు. నేను అస్సలు దీనికి ఒప్పుకోను అని కమాండర్ గొడవ పడుతూనే ఉన్నాడు. అదే టైంలో హీరో నుంచి కాల్ వచ్చింది. అతడు ఏదో ఒక ప్లాన్ చెప్పాడు. ఇక అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. హయబుజా ట్రైన్ టోక్యోకు రావడానికి 2.5 గంటలు పడుతుంది. ఇప్పుడు ఆ ట్రైన్ టోక్యోలోకి వెళ్తేనే సమస్య, కానీ కాగిజామా వెళ్ళడానికి ఇంకో ట్రైన్ ట్రాక్ ఉంది, దాన్ని ఇంకా జాయింట్ చేయలేదు, 5 మీటర్లు మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ వస్తున్న ఆ ట్రాక్ ను ఆ కాగిజామా వైపు మళ్లిస్తే సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ట్రైన్ కాగిజామా స్టేషన్ కు వెళ్తుంది. అప్పుడు ట్రైన్ లోని 9 మందిని కాపాడడానికి ఇంకొంత టైం దొరుకుతుంది. సార్ దీనికి మాత్రం అనుమతి ఇవ్వండి అని కంట్రోల్ రూమ్ లో ఉన్న వారంతా అడ్వైజర్ ను బతిమిలాడారు. సరే, పై అధికారులతో నేను మాట్లాడతాను, మీరు పని ప్రారంభించండి అని చెప్పాడు. కట్ చేస్తే 1975 లో అచ్చం ఇలాగే ఒక క్రిమినల్ ట్రైన్ లో బాంబు పెట్టాడు. ఆ క్రిమినల్ ను రిమురా అనే పోలీస్ ఆఫీసర్ చంపేశాడు. యాక్చువల్ గా ఆ పోలీస్ ఆఫీసర్ వేరెవరో కాదు, ఇజుకి వాళ్ళ నాన్న. ఇప్పుడు ఆమె తండ్రికి ఫోన్ చేయగానే అతడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగట్లేదు. ఏమే, హయబుజా ట్రైన్ లో టోక్యో వస్తానని చెప్పావు కదా, ఇంకా ఎందుకు రాలేదని కోప్పడుతున్నాడు. అప్పుడు ఆమె, నువ్వు ఒక తండ్రివేనా, ఊర్లో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఆ క్రిమినల్ ను నువ్వే చంపావని. కానీ అస్సలు కానే కాదు, ఆ క్రిమినల్ మానసికంగా చాలా ధైర్యవంతుడు, పోలీసులకు దొరకకూడదని తనకు తానే పేల్చుకున్నాడు. కానీ నువ్వేం చేశావు, మహావీరుని లాగా వాణ్ణి నేనే చంపానని ఊరంతా చెప్పుకున్నావు. నువ్వు న్యూస్ కూడా చూసే ఉంటావు కదా, హయబుజా ట్రైన్ లో బాంబు పెట్టారని. నీకొక విషయం తెలుసా, ఆ బాంబు పెట్టింది వేరెవరో కాదు, నేనే అని చెప్పింది. ఏమ్మా, ఏమైంది నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడిగితే, నువ్వు ప్రతిసారి కూడా చెయ్యని విషయాన్ని నేనే చేశానని గొప్పగా చెప్పేవాడివి. ఆ మాటలు విని విని నాకు విరక్తి కలిగింది. అందువల్ల నువ్వెప్పుడు గొప్పగా చెప్పే హయబుజా ట్రైన్ ని నాశనం చేయడానికి నేను పూనుకున్నాను, అందులో బాంబు పెట్టాను. నువ్వేం బాధపడకు, వచ్చేటప్పుడు నీకు కూడా గిఫ్ట్ ఉంది, అక్కడ ఒక కబోర్డ్ ఓపెన్ చేయమని అంది. ఓపెన్ చేయగానే షాక్ అయిపోయాడు. వాళ్ళ నాన్నకే ఆమె బాంబు పెట్టి వచ్చింది. ఈమె ఫోన్ కట్ చేయగానే ఇల్లంతా పేలిపోయింది. సీన్ కట్ చేస్తే ట్రైన్ లో మిగతా వాళ్ళ ముందుకు వచ్చింది. మళ్ళీ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసింది. హయబుజా ట్రైన్ లో ఉన్న బాంబును ఎలా ఆఫ్ చేయాలో నాకు మాత్రమే తెలుసు, ఆ బాంబు పెట్టింది నేనే అని అంటుంటే, ఇంతకీ నువ్వెవరు అని అడిగారు. సరే, అసలు విషయానికి రా అని అనగానే, ఈ బాంబు ఆగిపోవాలంటే మీరు నన్ను చంపాలి అని అంది. అర్థం కాలేదు కదా, ఇదిగో చూడండి, నా హృదయంలో చిన్న డివైస్ ఉంది, నా హృదయంలోని ఆ డివైస్ ఎప్పుడైతే ఆగిపోతుందో అందులోంచి సిగ్నల్ నా ఫోన్ కు వస్తుంది, అప్పుడే నేను సెట్ చేసిన బాంబు మొత్తం ఆఫ్ అవుతుంది. ముఖ్యంగా ఇంకో విషయం, నా పేరు ఇజుకి రిమురా అని చెప్పి కాల్ కట్ చేసింది. ఈమె మాట్లాడిందంతా చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్ల
పిల్ల ఇంత పెద్ద ట్రైన్ లో బాంబెలా పెట్టింది అని అనుకుంటున్నారు. ఇదే టైంలో జూనియర్ కు గాయమైంది కదా, అక్కడ నుంచి చాలా రక్తం పోతోంది. ఇలాగే రక్తం పోయిందంటే కాసేపట్లో అతడు చనిపోతాడు. అప్పుడు టామ్ ఏమంటున్నాడంటే, ఏయ్యా ఊరంతా నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు కదా, ఇప్పుడు అక్కడ ఉందే ఇజుకి, ఆమెను చంపి మీ 8 మందిని నేను కాపాడాను అనుకో, నా గురించి మంచిగా మాట్లాడుకుంటారు కదా అంటున్నాడు. అప్పుడు కోట ఏమంటున్నాడంటే, అవునవును ఆల్రెడీ నువ్వు 9 మందిని చంపావు కదా, ఇప్పుడు ఆమెను చంపావనుకో అది టాలీ అయిపోతుంది అంటున్నాడు. అప్పుడు పిఏ ఊరికే ఉండకుండా, రే ఆమె ఒక చిన్న పిల్లరా, ఏ కారణంతో తను ఇక్కడ బాంబు పెట్టిందో ఎవరికీ తెలియదు, కానీ నువ్వు ఆ పాపను చంపాలని అనుకుంటున్నావు, నిన్ను ఊరికే వదలను అంటుంటాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఇంకోవైపు పోలీస్ బాసు ఇజుకు వాళ్ళ నాన్నే రెమురా అనేది కనిపెట్టాడు. ఇక మిగతా వాళ్ళంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సార్ 1975 లో రెమురా కూడా అచ్చం ఇలాగే ఒక ట్రైన్ కేసును హ్యాండిల్ చేశాడు. కానీ ఆ క్రిమినల్ తప్పించుకుని పోయేటప్పుడు పోలీసులకు దొరకకూడదని బాంబు పేల్చుకుని చనిపోయాడు. కానీ ఆ క్రిమినల్ ను నేనే చంపానని రెమురా చెప్పాడు. ఇంతటితో ఆ సమస్య అయిపోలేదు. ప్రతిరోజు ఈ విషయం గురించే తన కూతురుకు ఆ తండ్రి చెప్తూ టార్చర్ చేసేవాడు. ఇప్పుడు జపాన్ ప్రజలు ఆ ట్రైన్ ను ఉపయోగిస్తున్నారంటే దానికి కారణం అతడే అని ఫిజికల్ గా టార్చర్ చేసేవాడట. అప్పుడు వాళ్ళంతా ఓహో అయితే ఇప్పుడే అర్థమవుతోంది, ప్రతిరోజు వాళ్ళ నాన్న ఇలా టార్చర్ చేయడం వల్లే ఇజుకి కోపం వచ్చి ఉంటుంది. కోపం తట్టుకోలేక అతడు గొప్పగా చెప్పుకునే ఆ ట్రైన్ ని నాశనం చేయాలని అనుకుందేమో అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న పాప మాత్రం ఇన్ని బాంబులను తయారు చేయలేదు. తప్పకుండా ఆమెకు ఎవరో సాయం చేసి ఉంటారు. మొదట అదెవరో కనిపెట్టండి అని పోలీస్ బాస్ చెప్పాడు. అప్పుడు ట్రైన్ లో ఉన్న టీచర్ అమ్మ ఇజుకుతో మాట్లాడడానికి వచ్చింది. ఏమ్మా నీకు ఏదో సమస్య ఉంది, అదేంటో నాకు చెప్పమ్మా, నా వల్ల ఆయన సాయం చేస్తా అంటోంది. ఓ అలాగా, అయితే నన్ను చంపేయండి, అదే మీరు నాకు చేయబోయే సాయం అని అంది. ఇంకోవైపు ఇజుకు యొక్క ఫేస్బుక్ ఐడిని కనిపెట్టారు. లాగిన్ అయి చూస్తే చాలా డిఫరెంట్ ఫోటోలు అప్లోడ్ అయి ఉన్నాయి. ఈ సమాజమే చాలా చెడ్డది, ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళకు సాయం కూడా చేయరు, అచ్చం మా నాన్నలాగే అని మెసేజ్లు పెట్టింది. చేయని పనికి చేసినట్లు గొప్పగా చెప్పుకుంటుంటారు అని రాసింది. ఆ తర్వాత చాటింగ్ చెక్ చేశారు. ఒకే ఒకరితో ఆమె బాంబుల గురించి చర్చించింది. ఆ వ్యక్తి ఎవరని విచారిస్తే క్వారీలో బాంబులు పెడతారే ఆ పని చేసే అతడు, అతని పేరు సైకామా. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు ట్రైన్ లో ఉన్న ఆ జూనియర్ యొక్క పరిస్థితి సీరియస్ గా మారుతోంది. అప్పుడు హీరో ఇజుకు దగ్గరకు వచ్చి, ఇదిగో చూడమ్మా వాడు సీరియస్ గా ఉన్నాడు, మంచి కుర్రాడు, అతన్ని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి, ఆ బాంబు ఆఫ్ చేస్తే మనం వెళ్లిపోదాం అని అంటున్నాడు. కానీ ఆమె అస్సలు ఒప్పుకోవట్లేదు. నన్ను చంపేయండి, ఆ బాంబు ఆగిపోతుంది అంటోంది. కానీ ఆమె ఎంత చెప్పినా కూడా ఆమెను చంపాలన్న ఉద్దేశమే కలగట్లేదు హీరోకు. ఇంకోవైపు టోక్యోలో రైల్వే ట్రాక్ ను కనెక్ట్ చేసే పనులు జరుగుతున్నాయి కదా, ఆ పనులను ఆపేయమని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఎందుకలా అని అడ్వైజర్ అడిగాడు. కానీ వాళ్ళని చెప్పారంటే ఏ సమస్య అయినా కూడా మీ జోన్ లోనే అది కంప్లీట్ కావాలని చెప్పారట. అందువల్ల అడ్వైజర్ ఏమీ చేయలేకపోతున్నాడు. అతడు వాళ్ళను చూస్తూ క్షమించమని అడిగాడు. ఇప్పుడు ట్రైన్ లో ఉన్న వీరికి చివరి నమ్మకం పోయింది. ఇక ఒకానొక సమయంలో హీరోకు చాలా కోపం వచ్చింది. ఇజుకిని చంపితేనే జూనియర్ ను కాపాడుకోగలని అనుకున్నాడు. అందువల్ల ఆమె దగ్గరకు వెళ్లి గొంతు పిసకబోయాడు. కానీ కొంచెం సేపు అయ్యాక ఊపిరి ఆడక ఆమె ఇబ్బంది పడుతుంటే అయ్యో పాపం అని హీరో వదిలేశాడు. ఆమెను హత్తుకుని ఏడుస్తున్నాడు. కానీ ఇజుకి మాత్రం వద్దు, నాపై జాలి చూపించకండి, చంపండి చంపండి అని అరుస్తోంది. ఇంకోవైపు పోలీసులు ఆ క్వారీలో ఉన్న అతన్ని పట్టుకొచ్చారు. అతన్ని విచారిస్తే తెలిసిందేంటంటే 1975 లో ఒక క్రిమినల్ ట్రైన్ లో బాంబు పెట్టాడు కదా, ఆ క్రిమినల్ యొక్క కొడుకే వీడు. వాళ్ళ నాన్న ఆ ట్రైన్ ను నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న చేయలేని పనిని ఇజుకి ద్వారా ఇతడు చేయాలని అనుకున్నాడు. 1, 3, 6 ఈ పెట్టెల్లోనే బాంబులు ఉన్నట్లు అతడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు కమాండర్ కు ఒక ఐడియా వచ్చింది. మనం యాక్చువల్ గా వాషినోమా అనే సిటీకి వెళ్ళడానికి ఇప్పుడే వాళ్ళు విడిగా ఒక ట్రాక్ వేస్తున్నారు. కరెక్ట్ గా ట్రైన్ వెళ్లేటప్పుడు 7, 8 పెట్టెలు వచ్చేటప్పుడు లైట్ గా ట్రాక్ ను తిప్పితే చాలు, మొదటి 6 పెట్టెలు ట్రాక్ పై ఒక వైపు వెళ్తాయి. కానీ చివరగా ఉండే 2 పెట్టెలు మాత్రం ఇంకో ట్రాక్ వైపుకు వస్తాయి. తప్పకుండా వాటితో కనెక్షన్ తెంపుకుంటాయి. ఒకవేళ అప్పుడు బాంబు పేలినా కూడా మొదట 6 పెట్టెలే పేలుతాయి. ఎందుకంటే చివరగా ఉన్న 7, 8వ పెట్టెలో బాంబులు లేవు. కానీ మిగతా ఆఫీసర్లు ఏమంటున్నారంటే 100 కిలోమీటర్ల వేగంతో ట్రాక్ ను ఆ 2 పెట్టెలు మారేటప్పుడు తప్పకుండా అవి ట్రైన్ నుంచి విడిపోయిన తర్వాత దొర్లుకుంటూ వెళ్తాయి. మరి అప్పుడు ఏం చేద్దామని అంటుంటే మనకు వేరే దారి కనిపించట్లేదు అని కమాండర్ అన్నాడు. ఇక పై ఆఫీసర్లు కూడా చివరగా ఈ ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి అని వారు కూడా
పర్మిషన్ ఇచ్చారు. ముందుగానే ఈ విషయం గురించి హీరో హీరోయిన్ కు ఇన్ఫార్మ్ చేశారు. ఒకవేళ ఆ పెట్టెలు గాని దొర్లినప్పుడు మంటలు రేగితే ఆర్పడం కోసం నీళ్లు, ఫైర్ ఇంజన్లు అని అన్నిటినీ సిద్ధం చేశారు. అంబులెన్సులు, డాక్టర్లను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ డబ్బాలు ఇలా తిరుగుతూ పడేటప్పుడు ఎవరికి గాయాలు కాకూడదు కదా, సాఫ్ట్ గా ఉండే క్లాతులు, బ్యాగులు కవర్ చేసుకోమని చెప్పారు. మనిషి ఒక సీటులో కూర్చుని బెల్ట్ తో లాక్ చేసుకున్నారు. కరెక్ట్ గా 7-8వ పెట్టె వచ్చినప్పుడు వారు ట్రాక్ మార్చాలి. అందువల్ల డ్రైవర్ అయిన హీరోయిన్ ను స్పీడ్ అడ్జస్ట్ చేయమని చెప్పి ఆమెను కూడా వెనక బోగిలోకి తీసుకొచ్చారు. జూనియర్ ను కూడా బెడ్ తో సహా తీసుకొచ్చి బిగ్గరగా కట్టారు. కాసేపట్లోనే ట్రాక్ చేంజ్ చేసే చోటుకు ట్రైన్ వచ్చింది. ట్రాక్ మార్చగానే మొదటి 6 పెట్టెలతో చివరి 2 పెట్టెలు విడిపోయాయి. అవి స్పీడ్ తక్కువై ఆగిపోగానే రెస్క్యూ టీం వచ్చి అందులో ఉన్న వారిని రక్షించారు. 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం తెలియగానే కంట్రోల్ రూమ్ లో ఉన్న వారంతా ఎగిరి గంతులేశారు. జూనియర్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇజుకిని అరెస్ట్ చేశారు. ఆమెను చూస్తూ నువ్వు చేసింది తప్పు అనుకుంటున్నావా అని పోలీస్ ఆఫీసర్ అడిగాడు. అస్సలు అనుకోవట్లేదని ఆమె అంది. మొదట చాలా మంది ట్రైన్ లో ఉన్నప్పుడు విరాళాలు ఇచ్చిన జపాన్ ప్రజలు ఆ తర్వాత సగం కాగానే ఆపేశారు. ఎందుకంటే అప్పుడు ట్రైన్ లో 9 మందే ఉన్నాం, తక్కువ మందే కదా అని వదిలేశారు అని అంటోంది. అప్పుడు ఆ ఆఫీసర్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఒకరిని కాపాడడానికి ఇంకొకరు ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు, ఇదిగో చూడు అని అతడు కోటా క్రియేట్ చేసిన వెబ్సైట్ ను చూపించాడు. మిగతా 9 మందిని కూడా కాపాడడానికి జపాన్ ప్రజలు $100 మిలియన్ డబ్బును డొనేట్ చేశారు. అప్పుడు ఆమె చాలా ఏడుస్తోంది. మా నాన్న చేసిన తప్పుతో ఈ సమాజం మొత్తాన్ని తప్పుగా అనుకున్నానే అని ఫీల్ అయింది. ఆమె ఏడుస్తుంటే పోలీసులు తీసుకుని వెళ్లారు. ఇప్పుడు హీరో దగ్గరకు వచ్చిన హీరోయిన్, సార్ బయటకు వచ్చాక స్నాక్స్ ఇప్పిస్తానని చెప్పారే, మరి షాప్ కు వెళ్దామా అంటే రా వెళ్దామని హీరో తీసుకెళ్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.